సో తర్వాత మీరేమంటారు, అసలు వీడియోలో ఉంది అసలు ప్రవీణ్ పగడాల కానే కాదు అని అంటున్నారు. సో విజువల్స్లో చాలా విజువల్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా 400 CCTV కెమెరాలని 100 మందికి పైగా విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ను బయటపెట్టారు, మొత్తం ఆ వీడియోస్ అన్ని కలగలిపి పోలీసులు. సో మీ దగ్గర నిజంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? బికాస్ మీరు చాలా రోజుల పాటు ట్రావెల్ చేస్తారన్నారు కాబట్టి ఇది ప్రవీణ్ పగడాల వ్యతిరేకంగా మా దగ్గర ఉన్న ఆధారం చూపించండి ఏదైనా. ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పారు, ఆయన ఏం చెప్పారు, వచ్చిన ఆధారాలు బట్టి ఇది కరెక్ట్గా దర్యాప్తు జరగలేదని అనుమానాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇంకా దాన్ని బట్టి చూస్తే అనుమానాలు ఉన్నాయని చెప్పలేదు ఆయన. నిజంగా ఛాలెంజ్ చేయాలంటే మీకున్న అనుమానం ఏంటి, దాన్ని నిజంగా ప్రూవ్ చేయండి. ఇది అనుమానం, ఎస్ ఇది ప్రవీణ్ పగడాల కాదు అనడానికి బ్యాంక్ స్టేట్మెంట్ ఇంకో ఆయన కాదు, ఇది ఇంకో పర్సన్ అన్నట్టుగా ఈ ఫోటో క్రియేటెడ్ ఫోటో ఇది. సో ఇటువంటిదైనా ఫోటో లేకపోతే ఇంకేదైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇనిషియల్ రిపోర్ట్ లో దెర్ ఇస్ సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అంటే ఒక అనుమానం మాత్రమే లేదన్నట్టుగా ఉంది. ఫైనల్ రిపోర్ట్ లో కెమికల్ టెస్ట్ లో అప్రూవ్ అయినట్టుగా ఫైనల్ రిపోర్ట్ లో ఉంది. దీన్ని ఛాలెంజ్ చేయడం కోసం డూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? దానికి IAS ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఏమంటారంటే, నేను చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూశాను, నేను చాలా చనిపోయిన మేజిస్ట్రేట్గా ఉన్నప్పుడు, కానీ ఈ విధంగా పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చినట్టు నేను ఎక్కడూ లేదు. ఆయన IAS విజయ్ కుమార్ IAS ఆఫీస్, మాజీ IAS ఆఫీసర్. ఓకే, ఆయన ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, పోనీ దీన్ని చేస్తున్నాడు ఆయన. దీని ఆయన దగ్గర ప్రూఫ్ ఉండాలి, ఆయన దగ్గర కూడా సేమ్ ప్రూఫ్ ఉండాల్సింది, ఒకటి ఛాలెంజ్ చేయాలి. ఇంకొంటే అంటే డాక్టర్లు సాధారణంగా అలా ఎవరో రిపోర్ట్ అన్నాడు ఆయన, కాబట్టి అలా ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఒత్తిడితో ఇచ్చి ఉండాలా. లలిత్ కుమార్ గారు మాట్లాడండి. IAS విజయ్ కుమార్ గారు ఎవరండి? అగైన్ హీఈస్ ఎ క్రిస్టియన్. మళ్ళీ ఓకే, ఆయన అదే మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, మనకు సింపుల్ ప్రొసీజర్ ఉంది కదా. నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి ఈ బాడీని మళ్ళీ తెలంగాణలో రీపోస్ట్ మార్టం చేయించి ఆ రిపోర్ట్ తీసుకుని ఏపీ పోలీసుల్ని ఇదిగో ఏం చేశారా మీరు, ఇంత అబద్ధం చెప్తున్నారు, ఇదిగో తెలంగాణ పోలీసులు ఏమో ఇట్లా ఇచ్చారని చెప్పి అడగొచ్చు. ఇలా కాకుండా వీళ్ళు సిబిఐగా ఎంక్వైరీ కావాలి, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. ఓకే, కర్మగాలి హైకోర్టు కనుక సిబిఐ ఎంక్వైరీ ఇచ్చింది అనుకోండి, వెంటనే సిబిఐ ఎంక్వైరీలో కూడా ఏమొస్తుంది, అతను తాగే చనిపోయాడనే వస్తుంది. వచ్చింది అనుకోండి, ఇదిగో సిబిఐ ఎవరి చేతిలో ఉంది, మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ కావాలని క్రైస్తవ పాస్టర్ చనిపోతే ఇట్లా కుట్ర చేసింది అంటానికి తప్పితే, ఈ బంతిని కేంద్రం కోర్టులోకి చేసి లేకపోతే కూటమి ప్రభుత్వం మీదకి నెట్టేసి ఒక పొలిటికల్ గేమ్ ఆడటానికి ఇంత దిగజారిపోవాలా? అన్యాయంగా ఒక వ్యక్తి చావుని ఇంత రాజకీయానికి వాడిపోవాలా? చివరికి ఆ కుటుంబ సభ్యులే వద్దు ఇదంతా నమ్మకం ఉంది మాకు అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు దీన్ని ఎంత రాజకీయం కోసం ట్రై చేస్తున్నారంటే ఏ పార్టీకి అమ్ముడుపోయి చేస్తున్నారు? చేస్తున్నారు ఇంత నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నిజంగా పొలిటిసైజ్ అన్న ఇష్యూ. ఇందాక లలిత్ కుమార్ గారు ఏమన్నారంటే, అన్న హనుమంతరావు అన్న IAS విజయ్ కుమార్ గారు ఇలా అన్నారు అని అంటే, ఆయన బీయింగ్ ఏ క్రిస్టియన్ అని చెప్పేసి అంటున్నారు. సో మరి మేము కూడా రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కానీ, లేకుంటే డాక్టర్లు హిందూస్, ముస్లిమ్స్, లేకుంటే పోలీస్ వాళ్ళు హిందూస్ అని చెప్పేసి అనుకున్నామా? ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన బుద్ధిస్ట్ నాకు తెలిసి. ఆయన పొలిటీషియన్, బుద్ధిస్ట్. చాలా మంది క్రైస్తవులు చెప్పారు. జాన్ పాల్ అనే ఒక ఫోటో చూపిస్తారు, ఒకసారి ఫోటో చూపిస్తారు. ఈ కర్రలు ఎక్కడివి? ఇక్కడ రక్తం మరకలేంది? అక్కడున్నవే కదా, అక్కడ తీసినవే ఈ కర్రలు. ఈ ఛాతి పైన ఉన్న భాగం ఏంది? అసలు ప్రపంచంలో 7వ వింత అందామా, దీన్ని 8వ వింత అందామా? బుల్లెట్ వచ్చి ఎగిరిపోయి అట్లా సైకిల్ మీద కింద పడుతూ కూడా సైకిల్ మీద పడేది. పోలీసులు చెప్పినప్పుడు మనోజ్ గారు, మనోజ్ గారు బహుశా బుల్లెట్ ఆ విధంగా ఎగిరి పడకూడదన్న విషయం బుల్లెట్ కి తెలియదేమోనండి. సెన్సార్ పెట్టాలి.